వద్దు. ఎందుకంటే ఇక్కడ ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఉండాలి. మాట్లాడేది ఏం లేదు సార్. యాజమాన్యం ఏ విధంగా ఉన్నదంటే ఫోన్లు తీసుకొని పర్సనల్ డేటా దాంట్లో ట్రాన్స్ఫర్ ఎట్లా చేయించుకుంటారండి? దీని మీద మేము సుమోటోగా కేసు తీసుకోవాలని మేము కోర్టుకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఒక పర్సనల్ డేటా మీరు ఎట్లా తీసుకుంటారు ఫోన్ల నుంచి? మీరు కాలేజీలో చదువులు చెప్తున్నారా లేకపోతే ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారా? జయంతి రెడ్డి అది రావాలా, ఫస్ట్ బయటకు రావాలా. బొట్టు పెట్టుకుంటే బొట్టు పెట్టుకోవద్దని చూడిపించేస్తుందంట. కామెంట్స్ చూడండి ఎట్లా పెడుతున్నారు ఈ కాలేజ్ గురించి. ఇప్పటికిప్పుడు మాట నేను ఉండొద్దంట. ఈ రోజు నేను ఒక 2 years నుంచి నేను ఈ హరాస్మెంట్ జరుగుతున్నా నేను వస్తున్నాను. అర్థమేనా? మీరు ఏ విధంగా వద్దంటారండి? సూపర్ వీళ్ళు కంప్లైంట్ తీసుకోవడం చేత కాదు కానీ వచ్చి ఇక్కడ పోతారా? కంప్లైంట్ తీసుకోవాలని తమాషాలు చేస్తారు. ఇక్కడ వచ్చి ఏ విధంగా తమాషాలు చేస్తారండి మీరు? ఆవిడే ఉన్నారు సార్, నాకు ఒక ఆడపిల్ల తనంతలని చెప్పుకుంటున్నాను. ఇంకోసారి ఏ ఆడపిల్ల గురించి అయినా గలీజ్ గా మాట్లాడితే మంచి తాట తీస్తాం ఒక్కొక్కరిని. మా జయంత్ రెడ్డిని పంపించండి బయటికి. జయంత్ రెడ్డిని మంజుష వాళ్ళు ముగ్గురు రావాల్సిందే ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, తర్వాత గేట్ ముందర కూర్చుంటాం. చూసుకోండి సార్, మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజు అమ్మాయి చనిపోయిందంటే మీరు అమ్మాయి ప్రాణాలు తెచ్చిస్తుంటారా నేను అడుగుతున్నాను. మీరు ఆపడానికి వీలు లేదు సార్, నేను చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ మాకు రాసిచ్చిన ఎట్లా పంపిస్తారు సార్? మీరు లాస్ట్ ఇయర్ ఆల్రెడీ రాసిచ్చిండ్రు.